తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన పట్ల చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. సుమారుగా 1600 కోట్ల రూపాయలు అభివృద్ధి చొప్పదండి నియోజకవర్గంలో జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మొదటిసారి స్థానిక బిడ్డ అని, ఈ ప్రాంతం బిడ్డ అని మరి కేసీఆర్ గారు ఆనాడు టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజానికానికి మరొకసారి నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ గతంలో ఎట్లయితే 2018లో కేసీఆర్ గారు దీవిస్తే ప్రజలందరూ ఎట్లయితే ఆశీర్వదించారో అదేవిధంగా ఈసారి కూడా మరి నన్ను గెలిపిస్తే, నాపై నమ్మకం వచ్చి గెలిపిస్తే కొండగట్టు అంజన్నకి ఇప్పటికే ఒక 100 కోట్లు తెచ్చాను. చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, మరి 2 ఏళ్ళు కరోనా ఉన్నా, మరొక సంవత్సరం ఆర్థిక మాంద్యం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో, మరి కల్వకుంట్ల తారక రామారావు గారి దీవెనతో, మరి వినోద్ కుమార్ గారు, సంతోష్ కుమార్ గారి సహకారంతో ఇవాళ సుమారుగా 1600 కోట్ల రూపాయలతో 65 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధి మరి నేను కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ అందరి దయ వల్ల ఇవాళ చేయగలిగాను. మరింత ఈ యొక్క ఎన్నికల్లో, రానున్న ఎన్నికలలో మళ్ళీ నన్ను అతి గొప్ప మెజార్టీతో మీరందరూ కూడా దీవించాలి.